హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ ప్రమోద్. ఈ రోజు రెసిపీ చాలా స్పెషల్ అండి. మంచి వీకెండ్ రెసిపీ. మీరు వెజ్ పులావ్ చూసుంటారు, ఎగ్ పులావ్ చూసుంటారు, చికెన్ పులావ్ చూసుంటారు. బట్ ఆ మూడు కలిపేసి చేసిన పులావ్ ఎప్పుడైనా చూసారా? ఇదే ఆ పులావ్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, కంగారు పడద్దు. ద బెస్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్ లో చేశాను నేను. లెట్ స్టార్ట్. ఫస్ట్ పాన్ లో 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించుకోవాలి. అట్లీస్ట్ ఒక 3-4 మినిట్స్ టైం అయితే పడుతుంది. తర్వాత ఇందులో 1 కేజీ చికెన్ అండి. చికెన్ ని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకున్నాను. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకుని ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని ఒక 10 నిమిషాలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. నేను హై ఫ్లేమే ఉంచానండి, ఎందుకంటే అందులోంచి నీళ్ళన్ని బయటకు వచ్చేసి ఆవిరైపోవడానికి అయితే మీడియం ఫ్లేమ్ ఉంటే చాలా టైం పడుతుంది కాబట్టి. అండ్ ముక్క కూడా 10 నిమిషాల్లో ఒక 80% వరకు అయితే ఉడికేసింది. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల కారం వేసుకుని 1 టీ స్పూన్ ధనియాల పొడి, 3/4 టీ స్పూన్ అంతా గరం మసాలా పొడి వేసి 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. కరివేపాకు అయితే చాలా చాలా బాగుంటుందండి ఇందులో. ఇప్పుడు అంతా కూడా హై ఫ్లేమ్ మీదే ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చికెన్ ముక్క ఇంత త్వరగా ఉడికిపోతుందా అంటే ఉడికిపోతుందండి, ఎందుకంటే దానికి ఒక ట్రిక్ ఉంది. ఏంటంటే చికెన్ కొంచెం ఎర్లీగా తెచ్చుకుని చికెన్ ని ఉప్పు నీటిలో ఒక 2 గంటల పాటు నానబెడితే ముక్క చాలా జ్యూసీగా ఉంటుంది. ఆ 2 గంటల తర్వాత తీసి కుక్ చేసుకుంటే తొందరగా కూడా కుక్ అయిపోతుందండి. డైజెషన్ కూడా చాలా ప్రాపర్ గా అవుతుంది. సో ఈసారి ఈ టిప్ తప్పకుండా పాటించండి, ముక్క చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 పచ్చిమిరపకాయలు వేసి అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు ఇలా లాస్ట్ లో వేస్తేనే రుచి బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 3 నుంచి 5 కోడిగుడ్లు వేసుకోవచ్చు, అంటే బాయిల్ చేసిన కోడిగుడ్లు అండి. అండ్ కొంచెం తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకుని అంతా కూడా మిక్స్ చేసుకుంటూ ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకుని స్టవ్ ఆపేసి ఇది పక్కన పెట్టేయండి. దీంతో మనకి ఎగ్ అండ్ చికెన్ రెడీ. ఇప్పుడు వెజ్ యాడ్ చేద్దాం. బిర్యానీ హండీలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలకులు, జాపత్రి, అనాస పువ్వు, 1/2 టీ స్పూన్ షాహీ జీరా ఇవన్నీ కూడా వేసేసి కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు, అంటే నేను ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. తర్వాత 1 ఉల్లిపాయ స్లైసెస్ వేసేసి ఈ ఉల్లిపాయ అయితే సాఫ్ట్ గా అయ్యేంత వరకు, అంటే ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసుకోండి. అలా సాఫ్ట్ గా అయ్యాక 1 గుప్పెడు పుదీనాకులు, 1/2 కప్ అంతా బీన్స్ ముక్కలు, 1/2 కప్ అంతా బంగాళదుంప ముక్కలు, 1/2 కప్ అంతా క్యారెట్ ముక్కలు ఇవన్నీ కూడా వేసి ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుని 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు, అంటే ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్ బఠానీ వేసుకోవాలి. బఠానీలు పచ్చి బఠానీ అయితే ముందే కూరగాయలతో పాటు వేసుకోవచ్చండి. నేనైతే ఫ్రోజన్ బఠానీ వాడుతున్నాను కాబట్టి ఇలా లాస్ట్ లో వేస్తున్నాను. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసి 4 కప్పులు నీళ్లు పోసుకోవాలి. అండ్ 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసేసి ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలండి. సో ఒక 6-7 నిమిషాలు బాగా బాయిల్ చేసుకుని ఇందులో 2 కప్పులు నానబెట్టిన బాస్మతి బియ్యం వేసేసుకోవాలి. వాటర్ 4 కప్పులు వేసాం కాబట్టి రైస్ 2 కప్పులు అనమాట. ఒక 40 మినిట్స్ పాటు నానబెట్టాను బాస్మతి రైస్ అయితే. అప్పుడే మెతుకు చాలా పొడుగ్గా వస్తుంది అండ్ చాలా త్వరగా ఉడుకుతుంది కూడా. ఇప్పుడు కొంచెం తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాలు, లో ఫ్లేమ్ లో ఒక 7-8 నిమిషాలు కుక్ చేసుకుని ఆ తర్వాత మూత తెరిస్తే రైస్ ఆల్మోస్ట్ 80-90% కుక్ అయిపోయి ఉంటుందండి. ఇలా ఇంకా నీళ్లు ఉన్నాయి చూసారా, ముద్ద ముద్దగా ఉంది. ఎగ్జాక్ట్ గా ఇదే టైంలో ఉన్నప్పుడు మనము ఫ్రై చేసుకున్న చికెన్ అండ్ గుడ్లు వేసేసుకోవాలి దీనిపైన. ఇప్పుడు ఫ్లేమ్ అదే లో పెట్టేసి మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5-6 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ 100% కుక్ అయిపోతుంది అనమాట. అండ్ చికెన్ లో ఉన్న ఫ్లేవర్ కూడా లైట్ గా రైస్ కి పడుతుంది. ఆ తర్వాత ఓపెన్ చేసి సర్వ్ చేసుకోవడమే. వెజ్జీస్ లో ఉన్న ఫైబర్, రైస్ లో ఉన్న కార్బోహైడ్రేట్స్ అండ్ చికెన్ గుడ్డులో ఉన్న ప్రోటీన్, ఈ 3 కలిపితే పర్ఫెక్ట్ మీల్ అండి ఇది. డైట్ లో ఉన్న వాళ్ళు కూడా ఫాలో అవ్వచ్చు, కాకపోతే కొంచెం ఆయిల్ తగ్గించుకోండి. నేను కొంచెం ఎక్కువ వేసాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అండ్ తప్పకుండా ఈ వీడియోకి అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.